అండి, వెల్కమ్ టు డే కుకింగ్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో అయితే అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికంటే ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రైనీ సీజన్ కదండి, సో మనకు దగ్గు జలుబు వస్తూ ఉంటుంది. సో దానికోసం అని అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా ఇంట్లో అయితే ఈ రైనీ సీజన్ అప్పుడు నేను ప్రతిసారి అల్లం చట్నీ చేస్తానండి. ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటాను. డైలీ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాం కదా, సో దాంట్లో ఒక స్పూన్ వేసుకొని తింటే ఈ దగ్గు జలుబు దాని నుండి ఉపశమనంగా ఉండిద్ది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అల్లం చట్నీకి కావాల్సిన పదార్థాలు అండి, ఫస్ట్గా అల్లము 150 గ్రాములు తీసుకున్నాను. ఇది సన్నగా కట్ చేసుకొని ఇలా కడిగి నీట్గా పెట్టుకున్నాను. అలాగే ఒక 50 గ్రాములు అయితే ఎండుమిర్చి అండి. ఇవేమో స్పైసీ మిర్చి, ఇవేమో కలర్ మిర్చి, బ్యాడిగే మిర్చి. అవి ఒక 10, ఇవి ఒక 15 తీసుకున్నాను. 4 స్పూన్లు ధనియాలు, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల బెల్లము, 4 స్పూన్లు గుండు మినపప్పు, 4 స్పూన్లు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. ఫస్ట్గా ధనియాలు వేసి వేయించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి ఒక్కొక్కటిగా. ఇప్పుడైతే ఫస్ట్గా ధనియాలు వేయించుకుంటున్నాను, మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఎక్కువ మాడకుండా సన్నని ఫ్లేమ్లో ఇలా దోరగా వేయించుకోవాలండి, అప్పుడే మనకు మంచిగా ఉంటుంది. ఇవి దోరగా వేగిపోయాయండి. సో ఇప్పుడు వీటిని తీసి వేరే ప్లేట్లోకి అయితే వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా ఇట్లా చక్కగా దోరగా వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా సన్నని ఫ్లేమ్లో 2 మినిట్స్ అయితే వేయించుకోవాలి. చూడండి దోరగా వేగిపోయాయి. ఇప్పుడు తీసి నేను ప్లేట్లోకి వేస్తున్నాను. ఇప్పుడు పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా సన్నని ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి దోరగా. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక మినపప్పు వేస్తున్నాను. దీనిలోనే వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ రెండింటిని కలిపి ఇలా 1 నిమిషం పాటు వేయించుకోవాలి దోరగా. చూడండి దోరగా వేగిపోయాయి. ఇప్పుడు నేను తీసి ప్లేట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలో ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి, అప్పుడే మనకు కారు రాకుండా చక్కగా ఉండేది. చూడండి ఈ విధంగా అయితే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే కడాయిలో అల్లం వేసుకొని వేయించుకోవాలండి. ఈ అల్లం పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి ఇదండి వేగడానికి. ఈ అల్లం వేసాక అల్లం బాగా ఎక్కువగా వేయించుకోవాలండి. ఈ వాటర్ కంటెంట్ లేకుండా చక్కగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు నిల్వ పచ్చడి కదండి ఇది అల్లం చట్నీ. సో అందుకని ఎక్కువ రోజులు నిల్వ ఉండిద్ది ఈ విధంగా చేస్తే. ఈ అల్లాన్ని మాత్రము ఎక్కువగా వేయించుకోవాలండి. మనం వాటర్లో నీట్గా కడుగుతాం కదా, సో ఆ వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు, డ్రైగా వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. అప్పుడే మనకు 1 వారం అలా నిల్వ ఉండిద్ది. అల్లం పచ్చడికి మెయిన్గా అల్లమేనండి. సో అందుకని అల్లంను జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎక్కువసేపు వేగనివ్వాలి. ఇలా అల్లం వేయిస్తున్నప్పుడు అల్లం మంచి స్మెల్ వస్తుందండి, గుమగుమలాడే స్మెల్. అప్పుడు మనకు అల్లం పర్ఫెక్ట్గా వేగినట్టండి. సో అప్పటి వరకు అయితే వేయించుకోవాలి. అల్లం సూపర్ స్మెల్ వస్తుందండి. సో పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేస్తున్నాను. ఇప్పుడు అల్లం ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఈ వేడి కడాయిలోనే చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. కడాయి వేడిగా ఉంది కదండి, సో ఆ వేడికి మా వాటర్లోనే చింతపండు మగ్గిపోతుందండి. ఇవన్నీ అయితే వేయించి పెట్టుకున్నాం కదండి, సో ఈ చల్లారే వరకు కొంచెం వెయిట్ చేసి తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయండి. సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్గా మిక్సీ జార్లో ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే మనం వేయించి పెట్టుకున్నాం కదండి గుండు మినపప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, అది కూడా వేసేసుకోవాలి. చూడండి సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తున్నాను, పెద్ద స్పూన్ అండి ఇది. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తానండి మూత పెట్టుకొని. చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టాను. ఇప్పుడు దీనిలోనే అల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా అల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే చింతపండు కూడా వేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తానండి. వాటర్ అవసరమైనప్పుడు వాటర్ కూడా వేయాలి.
ఒకసారి మిక్సీ పట్టానండి. సో వాటర్ వేయాలి. చూడండి, మనం చింతపండు వేసాం కదా, ఆ వాటరే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు దీనిలో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలండి మెత్తగా. ఒకవేళ వాటర్ పోసుకోవాల్సి వస్తే హాట్ వాటర్ పోసుకోండి, నిల్వ ఉండిద్ది. ఈ విధంగా అయితే మిక్సీ పట్టానండి. సో సాల్ట్ కొంచెం తక్కువగా ఉంది, ఇంకొక స్పూన్ సాల్ట్ అయితే పడుతుందండి. టోటల్గా 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్కి. ఇప్పుడు మరోసారి మిక్సీ పట్టుకుందామండి ఇదంతా కలిసే వరకు. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని వచ్చాను. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఈ విధంగా ఉండాలండి మిక్సీ పడితే, అప్పుడే మనకు అల్లం చట్నీ అనేది సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీన్ని ఒక బౌల్లోకి అయితే వేస్తున్నాను. సో మొత్తానికి అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చూడండి, దీనికి పోపు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకొని తినొచ్చండి, లేదంటే ఇలాగే తినొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో అయితే వాళ్ళు కొంచెం పతలాగా కలుపుతారు కదండి, సో అందువల్ల వాళ్ళు పోపు వేసిస్తారు మనకు. ఈ విధంగా అయినా తినవచ్చండి. మనము టిఫన్లు చేసుకున్నప్పుడు డైలీ ఒక స్పూన్ ఇలా అల్లం చట్నీ వేసుకొని తినండి, చాలా బాగుండిద్ది ఆరోగ్యానికి. ఈ వర్షాకాలం కదండి, సో దగ్గు జలుబు వస్తూ ఉండిద్ది కదా. సో మనం రోజు తినే ఆహారంలో ఇలా అల్లం చట్నీ వేసుకొని ఒక స్పూన్ తింటే చాలండి, దగ్గు జలుబు నుండి ఉపశమనం పొందొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకు బూస్టింగ్గా ఉండిద్దండి. అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే మోటివేషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.